డే టైమ్ లో అయితే అసలు ర్యాపిడో చేయకండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ ఎస్సీ గానే. ఈ రోజు అయితే నేను 9 to 5 వరకు వర్క్ చేద్దామని ఫిక్స్ అయ్యా. అలా నేను 9 కి అయితే వర్క్ స్టార్ట్ అయ్యా. మనకు ఫస్ట్ ఆర్డర్ వచ్చేసి ఈ అపార్ట్మెంట్ లో పడింది. అదే పార్సిల్ ఆర్డర్. పైకి వెళ్ళి పార్సిల్ తీసుకున్నా. ఎందుకో తెలియదు గానీ ఈ బిల్డింగ్ లో ఆర్డర్ పడితే చిరాకు వచ్చేస్తుంది. అన్ని ఫ్లోర్ లిఫ్ట్ లో వెళ్ళి తీరా వెళ్ళాక ఆ డోర్ నెంబర్ ఎత్తుక్కోలేక చావాలి. సరే ఇవన్నీ మాకెందుకు కానీ మ్యాటర్ లోకి రా అంటారేమో. సరే మనమైతే బయలుదేరి ముందుగా అయితే పార్సిల్ ఇచ్చేసా. ఇదిగో ఈ లొకేషన్ లోనే. మ్యాటర్ ఏంటంటే మాయా, డే టైమ్ లో చాలా వేస్ట్ ర్యాపిడో అనేది. ఆర్డర్ వచ్చింది కదా అని వెళ్తే రిటర్న్ ఆర్డర్ రావడం కష్టం. ఇది ఓన్లీ లాంగ్ రైడ్స్ కి మాత్రమే. ఇంకా చెప్పాలంటే రోడ్డు మొత్తం ట్రాఫిక్, మొత్తం డస్ట్. నువ్వు రోజంతా కష్టపడిన ఎర్నింగ్స్ అయితే కనిపించు. దానికి మించి ట్రాఫిక్ కి పెట్రోల్ బొక్క, ర్యాపిడో కమిషన్ సగం వేస్ట్. చూసారా, ఇది MVP డబల్ రోడ్. డబల్ రోడ్ లోనే ఇంత ట్రాఫిక్ ఉందంటే NH మీద ఎంత ట్రాఫిక్ ఉంటుందో మీరే ఎక్స్పెక్ట్ చేయండి. ఇన్ని రోజులు ఎర్లీ మార్నింగ్ వెళ్ళేవాడిని లేదా నైట్ టైం వెళ్ళేవాడిని. అసలు ఇది డే టైం ఎందుకు వచ్చాను రా బాబు అనిపించింది. మొత్తానికి ఈ రోజు అయితే 14 రైడ్లు కంప్లీట్ చేశా. మార్నింగ్ 9 to 5 వరకు. ఆ వీడియోలో చూడండి, ఏ టైం స్టార్ట్ చేసి ఏ టైం ఎండ్ చేసాను కూడా చూపిస్తున్నా. అందులో పెట్రోల్ కైన్కి వచ్చి 350. నాకు మిగిలింది ఎంతో. ఆ మనీ వర్తా కాదో మీరే చెప్పండి. ఇట్లా ఏం చేస్తామని చెప్పి ఆ డబ్బులతో ఎలాగో బిల్డింగ్లు కట్టలేం కదా. అలా మేము అందరమే సినిమాకి బయలుదేరిపోయాం. అది ఏం సినిమా కాదు, మన లవ్ గురులందరికి ఇష్టమైన చెన్నై లవ్ స్టోరీ మూవీ. చూసాక నేను కూడా పెద్ద లవ్ గురి అయిపోయా. మూవీ అంత బాగుంది. అసలు లాస్ట్ 10 minutes అయితే అస్సలు బాగుంది. ఓవరాల్ గా అయితే మూవీ అయితే చాలా బాగుంది. లవ్ గురించి పక్కా చూడాల్సిన సినిమా. సరే మరి రేపు వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.